అది ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక కంసాలి ఉండేవాడు. కంసాలి అంటే ఎవరో తెలుసా మీకు? కంసాలి అంటే మనం ఏదైనా బంగారాన్ని ఇస్తే మనకి వాటిని వస్తువులుగా తయారు చేసి ఇచ్చేవాడు. అతనినే కంసాలి అంటారు. ఆ కంసాలి చాలా మంచివాడు. కానీ అతని భార్య పెద్ద గయ్యాళి గంప. ఎప్పుడు కూడా వారి మీద వీరి మీద అరుస్తూనే ఉంటుంది. తన భర్త మీద కూడా ఎప్పుడూ అరుస్తూనే ఉంటుంది. ఆమె చెప్పిందే జరగాలనేది. అతను ఏం చేసినా కూడా ఆ పనిలో ఏవో తప్పులు వెతుకుతూ ఉండేది. అదే ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి తన భార్య అంటే చాలా ఇష్టం. వారిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరోజు వాళ్ళిద్దరూ పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తూ ఉంటే దారిలో ఒక చెట్టు మీద ఒక గూడు కనిపిస్తుంది. ఆ గూట్లో ఏదో మెరుస్తూ ఉన్నట్టుంటుంది. అప్పుడు ఆ రైతు భార్య, "ఏవండి, అటు చూడండి, అక్కడ గూట్లో పైన ఏదో మెరుస్తూ ఉన్నట్టుంది. వెళ్ళి ఒకసారి దాన్ని చూసి కిందకు తీసుకురండి. అదేంటో చూడాలనుంది" అని అంటుంది. అప్పుడు ఆ రైతు తన భార్య మాట కాదనలేక ఆ చెట్టు పైకెక్కి ఆ గూడులో ఏముందో అని చూస్తాడు. అందులో ఒక ముత్యాల హారం మెరుస్తూ కనిపిస్తుంది. వెంటనే దానిని కిందకి తీసుకువచ్చి తన భార్యకి చూపిస్తాడు. అప్పుడు ఆ రైతు భార్య, ఇంత అందమైన ముత్యాల హారం ఆ కాకి గూడులోకి ఎలాగొచ్చిందంటారు? అప్పుడు ఆ రైతు, ఏమో, ఇక్కడికి ఎలా వచ్చిందో నాకెలా తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ రైతు భార్య, ఇది ఎవరిది కాదు, మనం దొంగలించింది అంతకంటే కాదు, ఇది ఇక్కడ మనకు దొరికింది కాబట్టి దీనిని మనం ఇంటికి తీసుకువెళ్దాం. దీనితో నేను ఏదైనా హారాన్ని చేయించుకుంటాను అని చెప్తుంది. అప్పుడు ఆ రైతు భార్య మాటకు సరేనని ఆహారాన్ని ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ హారంలో ఎన్ని ముత్యాలున్నాయో అని భార్యాభర్తలిద్దరూ లెక్క పెడతారు. అందులో మొత్తం కలిపి 200 ముత్యాలుంటాయి. అయితే ఒక 100 ముత్యాలతో నాకు ఒక హారాన్ని చేయించమని ఆ రైతు భార్య అడుగుతుంది. అప్పుడు ఆ రైతు సరేనని చెప్పి ఆ హారంలోని 100 ముత్యాలను తీసుకెళ్ళి అదే ఊరిలో ఉంటున్న కంసాలికి ఇస్తాడు. ఈ 100 ముత్యాలతో తన భార్యకి ఒక మంచి హారాన్ని చేసి ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఆ కంసాలి అలాగేనని చెప్పి దానికి ఖర్చయ్యే బంగారు తీగ ఎంత అవుతుందో చెప్పి ఒక 10 రోజుల తర్వాత రమ్మని చెప్తాడు. ఆ కంసాలి ఎంతో పని నైపుణ్యం కలిగినవాడు కాబట్టి ఆ 100 ముత్యాలతో ఒక మంచి హారాన్ని, అందమైన హారాన్ని తయారు చేస్తాడు. ఆ హారాన్ని చూడగానే ఆ కంసాలి భార్యకి తన మెడలో వేసుకొని చూసుకోవాలని అనిపిస్తుంది. ఆ హారాన్ని వెంటనే ఆ కంసాలి భార్య తన మెడలో వేసుకుంటుంది. ఆ హారము ఆ కంసాలి భార్యకి ఎంతో నచ్చుతుంది. రేపు ఆ రైతు వస్తాడు, అతనికి నేను ఆహారాన్ని అప్పచెప్పాలి, ఆహారం ఇవ్వమని ఆ కంసాలి తన భార్యని అడుగుతాడు. కానీ కంసాలి భార్య అది తిరిగి ఇవ్వడానికి ససేమిరా అంటుంది. కంసాలికి ఏం చెయ్యాలో పాలుపోదు. మరుసటి రోజు తెల్లవారగానే ఆ రైతు వచ్చి కంసాలిని తన హారం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు కంసాలి, ఆ హారం ఇంకా తయారవ్వలేదు, నాకు ఇంకా కొన్ని రోజుల సమయం కావాలని అడుగుతాడు. ఆ రైతు కంసాలి మాట నమ్మి అలాగేనని చెప్పి వెళ్ళిపోతాడు. అలా అలా ఒక నెల గడిచిపోతుంది. ఆ తర్వాత ఆ రైతు వచ్చి కంసాలిని నిలదీస్తాడు. కంసాలికి ఏం చెయ్యాలో తెలియక వెంటనే తేరుకొని, అసలు నువ్వెవరు, నువ్వు నాకు ఎప్పుడు ముత్యాలిచ్చావు, నిన్ను చూడడం ఇదే మొదటిసారి అని అంటాడు.
ఆ మాటలు విన్నటువంటి ఆ రైతుకి కంసాలి చేసిన మోసం అర్థమవుతుంది. కంసాలిని రైతు ఇలా బెదిరిస్తాడు. చూడయ్యా, నేను 100 ముత్యాలు నీకిచ్చాను. నా భార్యకి ఒక అందమైన హారాన్ని చేయించమని. నా హారాన్ని నాకు ఇస్తావా? లేదంటే ఊరి పెద్ద దగ్గరికెళ్ళి నీ మీద ఫిర్యాదు చేయమంటావా అని అంటాడు. అప్పుడు కంసాలి, వెళ్ళయ్యా వెళ్ళు. నువ్వెవరో నాకు అసలు తెలీదు. నిన్ను ఇదే మొదటిసారి చూస్తున్నాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఫిర్యాదు చేసుకో అని అంటాడు. అప్పుడు ఆ రైతు ఇంటికి వెళ్ళి తన భార్యకి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఆ రైతు భార్య తన భర్తతో, మీరు ఎవ్వరికీ భయపడకండి. అది మనము ఎప్పుడూ దొంగతనం చేసింది కాదు. అది మనకు దారిలో వస్తూ ఉంటే దొరికింది. కాబట్టి మీరు నిరభ్యంతరంగా వెళ్ళి ఊరి పెద్ద దగ్గర ఫిర్యాదు చేయండి అని చెప్తుంది. తన భార్య చెప్పినట్టుగానే ఆ రైతు ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. అలాగే తన దగ్గర ఉన్నటువంటి మిగిలిన ఆ 100 ముత్యాలను కూడా చూపిస్తాడు. అప్పుడు ఆ ఊరి పెద్ద ఆ 100 ముత్యాలను తన దగ్గరే ఉంచమని చెప్తాడు. ఈ విషయాన్ని ఎవ్వరితో కూడా చెప్పొద్దంటాడు. 2 రోజుల తర్వాత ఆ ఊరి పెద్ద తన నౌకరుతో ఆ కంసాలికి కబురు పంపిస్తాడు. ఊరి పెద్ద పిలవడంతో కంసాలి పరుగు పరుగున వస్తాడు. ఊరి పెద్దను చూడగానే కంసాలి, అయ్యా, మీరు కబురు పంపించారని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. అసలు విషయం ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ ఊరి పెద్ద తన దగ్గరున్నటువంటి ముత్యాలను ఆ కంసాలికి ఇచ్చి, ఇదిగో ఈ ముత్యాలతోటి నాకు ఒక హారాన్ని చేయించు. ఇందులో 100 ముత్యాలున్నాయి అని అంటాడు. ఊరి పెద్ద చాలా మంచివాడు, ఎంతో మంచి మనసున్నవాడు, మర్యాదస్తుడు. కాబట్టి ఆయన దగ్గర ఆ ముత్యాలను లెక్క పెట్టకుండా ఆ కంసాలి అలాగే తీసుకుని వచ్చి ఇంట్లో లెక్కిస్తాడు. ఇంట్లో లెక్కిస్తున్న కంసాలికి 96 ముత్యాలే లెక్క పడతాయి. కానీ ఆ ఊరి పెద్దగారు 100 ముత్యాలని చెప్పారు. ఇంట్లో అయితే 96 ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళి అడిగానంటే ఆ మిగతావి నేను దొంగలించానని అనుకుంటాడు. కాబట్టి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ కంసాలికి ఒక ఆలోచన వస్తుంది. ఆ రైతు కోసం చేసినటువంటి హారము తన భార్య దగ్గరే ఉంది కాబట్టి ఆ హారాన్ని తీసుకెళ్ళి ఊరి పెద్దకి ఇవ్వాలని, ఊరి పెద్ద ఇచ్చినటువంటి ఆ 96 ముత్యాలతో తన భార్యకు హారం చెయ్యాలని అనుకుంటాడు. ఇదే విషయాన్ని ఆయన భార్యతో చెప్పగా అందుకు ఆవిడ కూడా అంగీకరిస్తుంది. ఆ ఊరి పెద్దకి 2 రోజుల తరువాత హారాన్ని తెచ్చిస్తానని చెప్పాడు కాబట్టి 2 రోజుల తరువాత తన భార్య దగ్గర ఉన్న ఆ హారాన్ని తీసుకువెళ్ళి ఊరి పెద్దకి ఇస్తాడు. అప్పుడు ఆ హారాన్ని చూసినటువంటి ఊరి పెద్ద అందులోని ముత్యాలన్నీ లెక్కిస్తాడు. లెక్కించిన తర్వాత, ఈ హారము నాది కాదు, ఇది నువ్వు ఆ రైతు కోసం చేసినట్టుంది, వెళ్ళి నా హారాన్ని తీసుకురా అని అంటాడు. ఆ మాట వినగానే ఆ కంసాలికి గుండె జారిపోయినంత పని అవుతుంది. వెంటనే తేరుకొని, రైతా, అతనెవరయ్యా? ఈ హారము నేను మీకోసమే చేశాను. ఆ రైతెవరో నాకు తెలీదు అని బుకాయిస్తాడు. అప్పుడు ఆ ఊరి పెద్దకి చాలా కోపం వస్తుంది. వెంటనే, నువ్వు నాతోనే అబద్ధాలు ఆడుతావా? నేను నీకిచ్చింది 96 ముత్యాలే. నీ గురించి తెలుసుకోవడానికి నేనే నాటకం ఆడాను. నీ గుట్టు రట్టయింది. ఇన్ని రోజులు అందరినీ మోసం చేసి బ్రతికావా అని అరుస్తాడు. ఇది నా దగ్గరికి వచ్చిన మొదటి ఫిర్యాదుగా భావించి నిన్ను క్షమిస్తున్నాను. మరోసారి ఇలాంటి పని చేశావంటే నీకు శిక్ష తప్పదు అని బెదిరించి అక్కడి నుంచి పంపించేస్తాడు. తన భార్య మాట కాదనలేక ఆ రైతును మోసగించినందుకు అందులో వేసిన బంగారు తీగకు కూడా డబ్బు లేకుండా పోయింది అని అనుకుంటూ అక్కడి నుంచి ఉసూరుమంటూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యకి చెప్తాడు. ఊరి పెద్ద వరకు వెళ్ళిన విషయం కాబట్టి తన భర్తని ఏమీ అనలేక, ఎవరితోనూ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోతుంది. అప్పుడు ఆ కంసాలి, దురాశ దుఃఖానికి చేటు అంటే ఇదేనేమో
అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి రోజువారీగా తన పనులు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి ఊరి పెద్దకు భయపడి ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయలేదు. ఎంతో నీతి నిజాయితీగా బ్రతకసాగాడు. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. నా ఈ వీడియో మీరు చూసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.